ఈరోజు అనగా ఫిబ్రవరి 1, 2025 మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని అనౌన్స్ చేశారనమాట. నిజంగా చెప్పాలంటే తను చేసిన ప్రీవియస్ 7 ఇయర్స్ బడ్జెట్లో పోలిస్తే ఈ బడ్జెట్ కొద్దిగా హెల్ప్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ ఫార్మర్స్, మనకి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని బిగ్ రిలీఫ్ అనేది కొన్ని ఇచ్చారనమాట. ఈ వీడియోలో అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. ముఖ్యంగా మనము ట్యాక్స్ గురించి మాట్లాడితే ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్కి సో మనకి దాదాపుగా 12.75 ల్యాక్స్ శాలరీ ఉన్న వ్యక్తికి నో ట్యాక్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏ విధంగా వస్తుందనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిగ్ రిలీఫ్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్స్, ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్స్ 12 ల్యాక్స్ అప్ టు 12 ల్యాక్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్ అనేది ఈ 2025-2026 మనకి ఫైనాన్షియల్ ఇయర్కి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఒక్కసారిగా ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్తే మనము 0 to 4 lakhs నిల్లు, అంటే ట్యాక్స్ ఏమి పే అవసరం లే. 4 to 8 lakhs 5, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, 24 lakhs అండ్ దానిపైన ఇన్కమ్ వచ్చే వాళ్ళకు 30% అనమాట. 30%. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, అప్ టు 12.75 ల్యాక్స్కు నో ట్యాక్స్ అనే కదా. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి 10% అనేది ఒకటి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సో దీని గురించి కూడా మనం క్లియర్గా చూద్దాము. ఎందుకు నేను 0 ట్యాక్స్ అన్నాను, ఎందుకు 8 to 12% ఉన్న 10 ట్యాక్స్ అన్నాను, ఈ డిఫరెన్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూస్తామన్నమాట. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అనమాట. మనం వీడియోలోకి వెళ్దాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి అండ్ ఓల్డ్కి రెండు కంపేర్ చేసి చూద్దాము ఏ విధంగా ఉండేది, అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది. 2024-2025 అంటే కరెంట్ ఫైనాన్స్ ఇయర్ ఏదైతే ఉందో, కరెంట్ ఫైనాన్స్ ఇయర్కి ఒక్కసారి మనము రేంజ్ చూద్దాము. 0 to 2.5 ల్యాక్స్కి నిల్ ఏముండేది కాదు. అదేవిధంగా 2.5 to 5 ల్యాక్స్కి వచ్చేసి 5%, 5 to 7.5 వచ్చేసి మనకి 10%, 7.5 to 10 15%, 10 to 12.5 20%, 12.5 to 15 lakhs 25, సో 15 plus 30. సో ఇది మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే డిస్కస్ చేశాము. సో ఇక్కడ మనకి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి మనకి దాదాపు 80,000 వరకు వస్తుందన్నమాట. అంటే సో 75,000 to 80,000 అప్ టు 12 lakhs. ఇక్కడ ఏదైతే మనం న్యూ ట్యాక్స్ 2025-2026 ఏదైతే డిస్కస్ చేస్తామో దాని గురించి మాట్లాడతాను. సో ప్రీవియస్ వచ్చేసి మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండేది కాదనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి సేవింగ్ ఆఫ్ ట్యాక్స్ 12,75,000 మనకు 0 ట్యాక్స్ అని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ వచ్చేపాటికి సేవింగ్స్ వచ్చేసి కంప్లీట్గా ఈ ట్యాక్స్ పే చేయని అవసరం లేదు 100%. కానీ ఇక్కడ మీరు టాప్లో ఒకసారి చూస్తే నేను ఏం చెప్పానంటే అప్ టు ఇక్కడ 10% ఆఫ్ ట్యాక్స్ అనేది ఉందన్నమాట. ట్యాక్స్ మనకి ఏ విధంగా క్యాల్కులేట్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నా ట్యాక్స్ వచ్చేసి నా పర్ ఇయర్ నేను శాలరీ ఇండివిజువల్, నాకు శాలరీ ఇండివిజువల్కి నాకు 75,000 వరకు నేను సేవింగ్ అనేది ఇన్ని ట్యాక్స్ రెజ్యూమ్లో మనము డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అప్ టు 75,000 సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో 12 ల్యాక్స్కి నేను ఏం చెప్పానంటే 12.7 lakh 0 ట్యాక్స్ అనే కదా, ఇక్కడ 10 ఉంది. కానీ అది ఏ విధంగా అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మన క్యాల్కులేషన్ వచ్చేసి 0 to 4.0 అనమాట. 4 to 8 lakhs 5%. 5%కి మనకి 12 lakhs కంటే దాదాపుగా 20,000 అనమాట. 20,000. ఓకే, 8 to 12 lakhs 10% అనే కదా. సో మనకి దాదాపుగా 40,000 దాకా కట్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ 20,000 మనకి ఇక్కడ మనకు వచ్చేసి 40,000, ఓవరాల్ 60,000. సో మనకి నెక్స్ట్ 75,000 వరకు కూడా మనకి బెనిఫిట్ ఉంది కాబట్టి వేసుకుంటే మనకి 15,000 అలా వేసుకుంటామంటే ఓవరాల్గా మనము పే చేయాల్సింది ఇక్కడికి వచ్చేపాటికి 0 ట్యాక్స్ అనమాట. ఓకే, 0 ట్యాక్స్. సో ఈ విధంగా మీకు 0 ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉండేదాన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఈ విధంగా మీకు ఆ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనకి వర్తిస్తుందన్నమాట. ఓకే, బేసిక్గా లైక్ శాలరీస్ ఇండివిజువల్ శాలరీస్కి నేను మాట్లాడుతున్నాను అనమాట. మనం శాలరీ తీసుకునే ఇన్కమ్ వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తామంటే క్యాల్కులేషన్ చూస్తామన్నమాట. క్యాల్కులేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఓల్డ్కి ఏ విధంగా, న్యూకి ఏ విధంగా ఒక విధంగా శాలరీ వేసి అప్రాక్సిమేట్లీ సమ్ సేవింగ్స్ ఇచ్చేసి ఒకసారి చూద్దాం అనమాట. అది కూడా ఓకే. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను
2025, 2026 సెలెక్ట్ చేసుకున్నాను. ఏజ్ 60 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికొచ్చేపాటికి ఇన్‌కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,00,000 నాకు ఇన్‌కమ్ వస్తుందనుకుందాము. సో, 20,00,000 ఇన్‌కమ్ వచ్చేసి ఏదన్నా అలవెన్స్ ఉంటే మనము అవన్నీ డిక్లేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవచ్చు. ఏదన్నా ఎంటర్. సో, సెల్ఫ్ ఆక్యుపైడ్, హోమ్ లోను ఎవరైనా హోమ్ లోన్ ఉండేవాళ్ళు హోమ్ లోను అది ఇన్‌కమ్ చేయొచ్చు. ఏదన్నా అదర్ ఇన్‌కమ్ ఉన్నా చేయొచ్చు. నేనేం చేయట్లేదు. సో, ఇక్కడికొచ్చేపాటికి ఒకసారి చూద్దాము. బేసిక్ డిడక్షన్స్ ఏటీసీ 1,50,000 నేను ఎంటర్ చేస్తాను. సో, నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఒక 1,00,000 దాకా నేను ఎంటర్ చేస్తాను. ఇది మీరు ఓన్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. నేను జనరల్‌గా చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషను లోను, హౌసింగ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ వచ్చేసి నేను ఒక సో, హౌసింగ్ లోన్ ఏమొద్దు. ఎందుకంటే చాలామంది హౌస్ అనేది తీసుకోకపోవుండొచ్చు. సో, ఎడ్యుకేషన్ లోన్ కూడా ఏమి ఉండకపోవచ్చు. నేను జనరల్‌గా మీరు దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో, ఈమెయిల్ అడ్రస్ మన ఛానల్ తీద్దాం. రమణ డిజిటల్ మీడియా నేనేమి ఎంటర్ చేయట్లే. ఓకే. నేను డిఫరెన్స్ గమనించాలనేసి. ఓకే. క్యాల్కులేట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే. సో, క్లియర్ సజెషన్ యూ షుడ్ ఆప్ట్ న్యూ రెజ్యూమ్ యాజ్ ఇట్ విల్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఆఫ్ 1,85,000 ఓల్డ్ రెజ్యూమ్. చూడండి. మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి. ఇక్కడ 20,00,000 పే చేసినప్పుడు డిడక్షన్స్ నేను 2,50,000 ఇక్కడ 75,000 వచ్చేసినాయి. టాక్సబుల్ ఇన్‌కమ్ ఇంతొస్తుంది. మనకొచ్చేసి చూడండి ఒక్కసారి. ఓకే. సో, దీన్ని బట్టి టాక్స్ సో, ఎలా పే చేసుకోవచ్చు ఏందనేది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఓల్డ్ పోస్ట్ జెట్ ఫైనాన్స్ ఇయర్‌కి ఇది ఫైనాన్స్ ఇయర్ 2025, 26కి. ఇక్కడొచ్చేసి మనకి 1,92,400 మనం పే చేయాలి. ఇక్కడ 3,51,000 మనం పే చేయాల్సొస్తుంది. అంటే ఓవరాల్‌గా మనకి సో, ఎంత సేవ్ అవుతుందో మీరు చూసుకోవచ్చనమాట. 1,58,600. సో, మన ఆప్షన్ వచ్చేసి న్యూ రెజ్యూమ్‌కే మనము 2025, 2026కి మాక్సిమం మీరు మూవ్ అవ్వడానికి చూడండి. మీ ఓన్ క్యాల్కులేషన్ చేసి చూడండనమాట. సో, ఓన్ క్యాల్కులేషన్ చేసి ఏది బెస్ట్ ఏదనేది కూడా మీరు చూడొచ్చనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.